అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగ పెళ్ళి పార్ట్ 14 విందాం. నీకు అర్జున్ వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉన్నా మాతో చెప్పమ్మా అన్నారు భారతీ సతీష్ గారు ఆనంది తల మీద చెయ్యి వేసి. ఇంతలో గట్టిగా చప్పట్లు కొట్టిన శబ్దం రావడంతో అందరూ అటువైపు చూశారు. అక్కడ లాలస నిలబడింది. వావ్, ఇలాంటి అత్తమామలు నేను ఎక్కడా చూడలేదు. అంత మంచివాడైన కొడుకును వదిలి మిడిల్ క్లాస్ అమ్మాయి అయిన కోడలికి సపోర్ట్గా మాట్లాడడం. లాలస అన్నారు సతీష్ గారు కోపంగా. ఏంటి నాన్నగారు, ఇలాంటి వాళ్ళకి డబ్బున్న వాళ్ళు కనిపిస్తే చాలు వలలు వేసేస్తారు. లాలస అంది ఈసారి భారతి కోపంగా. ఎందుకు అంతలా అరుస్తున్నారు? ఏదో నిన్న ఒకసారి వాళ్ళ అమ్మ రక్షించిందని మరీ అంత నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు వెళ్ళడమే కాకుండా అన్నయ్యను కూడా నీతో పాటు తీసుకెళ్ళి వాళ్ళ వల్లో పడేలా చేశావు. ఆ మాటలు విని అర్జున్ వైపు చూసింది ఆనంది. అర్జున్ ఏమనలేదు. తర్వాత వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఇద్దరూ విడిపోయారు. కానీ మళ్ళీ ఆర్యతో పెళ్లినాటకం ఆడింది. మీ కొడుకు పిచ్చి ప్రేమతో ఎక్కడీ మహా ఇల్లాలు వాడికి దక్కదో అని భయపడి తాళి కట్టాడు. ఏం మాట్లాడుతున్నావు లాలస అంది ఆనంది నెమ్మదిగా. నిజం. ఏంటి నిజం? నువ్వు కోపంగా చెప్పినంతలో నిజం మారిపోదు. మా అన్నయ్య వెనుకున్న డబ్బు నీకు ఇష్టం లేకపోవడానికి నువ్వేం ముందు యుగాలకు చెందిన స్త్రీవి కాదు. కట్టిన తాళ్ళను ఉంచుకుని భర్తే దయం అంటూ వాడు వెనక్కి వెళ్ళడానికి. మా అన్నయ్య కంటే ఎక్కువగా వాడి ఆస్తి కావాలి నీకు. అందుకే పెళ్లిపీటల మీద హాయిగా కూర్చుని మిగిలిన పెళ్ళంతా జరిగిన తర్వాత చక్కగా మా ఇంటికి వచ్చావు. అదే నేనైతేనా వెంటనే తాళ్ళని అతని ముఖం మీద కొట్టి గెటౌట్ అనేదాన్ని అంది లాలస వెటకారంగా. ఆ మాటకు ఆనంది కళ్ళలో నీళ్ళొచ్చి నెమ్మదిగా కారుతున్నాయి. లాలస మాటలు విని భారతీ సతీష్ గారికి చాలా కోపం వచ్చింది. ఏంటి, నువ్వు ఆడిన నాటకం తెలిసిపోయిందని మళ్ళీ ఏడ్చి వీళ్ళు బుట్టలో వేద్దామని అనుకుంటున్నావా అంది లాలస వెటకారంగా నవ్వుతూ. ఆ మాటకి లాగిపెట్టి ఒకటి కొట్టాడు అర్జున్. అమ్మా అంది దెబ్బ గట్టిగా తగిలేసరికి. అర్జున్ అంటూ వెంటనే అర్జున్ వెనక్కి లాగేసింది ఆనంది. భారతీ సతీష్ గారు ఏం మాట్లాడలేదు. కోపంగా లాలస వైపు చూశారు అంతే. ఎంత గొప్పగా నాటకం ఆడుతున్నావు. నీ మొగుడు నన్ను కొడితే నీకు చాలా సంతోషంగా ఉంది కదా. వీళ్ళు పిచ్చోళ్ళు, నీ మత్తు దిగాక అప్పుడు అర్థమవుతుంది అని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది లాలస. ఆనంది ఏడుస్తూ ఉంటే, ప్లీజ్ తల్లి, లాలస మాటలు పట్టించుకోకు, మమ్మల్ని క్షమించు అన్నారు అత్తమామలిద్దరు. అయ్యో, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? అర్జున్ లాలసనలా కొట్టకుండా ఉండాల్సింది అంది ఆనంది నెమ్మదిగా. నిన్నన్ని మాటలు అంటుంటే అదే చేయాలి. మేము దాని మీదున్న ప్రేమతో ఏమనలేకపోయాం. కానీ అర్జున్ తన భార్యను అలా అనడం నచ్చక కొట్టాడు అన్నారు సతీష్ గారు బాధగా. ఎంతైనా నా ముందు అలా కొట్టడం నాకు నచ్చలేదు అంది ఆనంది. నువ్వు పరాయిదానివి కాదు, తన వదినవి. నీతో ఎలా ఉండాలో తనకు తెలిసి ఉండాలి అని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు అర్జున్. నేను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు అర్జున్ అని మనసులో అనుకుంది ఆనంది. ఇవేమీ మనసులో పెట్టుకోకమ్మా అని వెళ్ళిపోయారు ఇద్దరు. ఆ రోజు రాత్రి లాలస భోజనానికి రాలేదు. అర్జున్ కూడా బయట నుంచి రాలేదు. ఉన్న ఈ ముగ్గురు ఏదో తిన్నామన్నట్లు తిని తమ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆనంది పుట్టింటికి వెళ్తానని అర్జున్కి చెప్దామని చాలాసేపటి వరకు ఎదురు చూసి పడుకుంది ఆనంది. ఆనంది ఉదయం లేచేసరికి బెడ్ మీద చివరికి పడుకునున్నాడు అర్జున్. గబగబా తయారై భారతీ సతీష్లకు చెప్పి ఇంటికి బయలుదేరింది. డ్రైవర్ని పిలిచి కారులో వెళ్ళమన్నారు ఇద్దరు. వద్దత్తయ్య, నేను ఈ ఇంటికి చాలాసార్లు నడుచుకునే వచ్చేదాన్ని, అందుకు నడుచుకునే వెళ్తాను అని వెళ్ళింది ఆనంది. లాలస మాటలకు బాధపడుతుందని అనుకున్నారు ఇద్దరు. ఆనంది బయటకు వెళ్ళడం చూసి అప్పుడే లాలస తన రూమ్లోంచి బయటకు వచ్చి, బాగా నటిస్తున్నావు, నీ పని చెప్తాను, నా అన్నతోనే నన్ను కొట్టేలా చేసావు కదా అని మనసులో అనుకుంది లాలస కోపంగా. ఆనంది వస్తోందని భారతి ముందే చెప్పడంతో లత ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంది. అమ్మా, ఆనంది గుమ్మం దగ్గర వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోదులే అన్నవాడు నిఖిల్ లతని చూసి. ఎందుకు అలా అంటారు? అత్తయ్య ఉదయం 4 గంటల నుంచి లేచి ఆనంది ఎన్ని గంటలకు వస్తుందంటావు అని నన్ను పడుకోనివ్వకుండా అడుగుతూనే ఉన్నారు. మీతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంది శ్రావణి నవ్వుతూ. నాకు తెలుసమ్మా, వాడికి ఆనంది అంటే చాలా ఇష్టం అని నవ్వింది లత. ఇంతలో ఆనంది నడుచుకుంటూ రావడం చూసి ఆశ్చర్యపోతూ, ఏంట్రా నడిచొస్తున్నావు, బావ రాలేదా, కనీసం కారులో అని నిఖిల్ అడుగుతూ ఉంటే, కార్లు మీ బావకున్నాయన్నయ్య, నాకు కాదు అని లతని హక్ చేసుకుని, నాన్నగారు లేరా అమ్మా అని అడిగింది ఆనంది. పనుందని బయటకు వెళ్ళారు, వచ్చేస్తారు అంది లత. ఆనంది ఏమందో అర్థం కాక
నిఖిల్ ఏదో అనుభూతుంటే చేయి పట్టుకుని తలడ్డంగా ఊపింది శ్రావణి. అందరూ లోపలికి వెళ్ళారు. ఎప్పుడు ఇంటికొద్దామా, అమ్మని విషయం ఎప్పుడు అడుగుదామా అని ఎదురుచూస్తున్న ఆనంది, అమ్మా నిన్నోటి అడగనా అంది. అడుగమ్మా. అమ్మా, భారతి గారు మన చుట్టాలవుతారా అని అడిగింది ఆనంది. ఎందుకలా అడుగుతున్నావు? ముందు అడిగిందా నీ చెప్పమ్మా అంది ఆనంది చిరాగ్గా. అవును అవుతారు అంది లత నవ్వుతూ. ఆ మాటకు ఆశ్చర్యపోతూ ఆనంది లత వైపు చూసింది. నిఖిల్ శ్రావణి కూడా లతగారి వైపు చూశారు. ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అంది లత నవ్వుతూ. మనకి బంధువులైతే ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడిగింది ఆనంది. అయ్యింది ఇప్పుడే అయితే ఎప్పుడెలా చెప్తాను? ఇప్పుడెవడమేంటమ్మా అంది ఆనంది. మరి నీ పెళ్ళి ఇప్పుడే కదా అయింది, మీ అత్తవాళ్ళు మన బంధువులే కదా అవుతారు అంది లత నవ్వుతూ. ఆ మాటకి అమ్మా నేను అడిగింది మనకు ముందు బంధువులా అని, ఇప్పుడు మా అత్తగారని కాదు అంది చిరాగ్గా. మనకి బంధువులు ముందుగా ఎలా అవుతారు? మీకు తెలుసు కదా, తను ఒకసారి రోడ్ క్రాస్ చేస్తూ పడిపోతే తను నేనే వెళ్ళి పక్కకు లాగాను. లేకపోతే ఆమె కాళ్ళు కారి కింద పడి నుజ్జు అయ్యేవి. అప్పటి నుంచి మన ఇంటికి అప్పుడప్పుడు రావడం మొదలుపెట్టారు. ఆవిడతో పాటు అర్జున్ కూడా రావడంతో మీకు ఫ్రెండ్ అయ్యాడు అంది లత. అంటే మాకు అర్జున్ ఫ్యామిలీతో ఎలాంటి చుట్టరికం కూడా లేదు. మరి అర్జున్ అన్న దానికి అర్థం ఏంటి అని ఆలోచిస్తోంది ఆనంది. అలా ఆలోచిస్తున్న ఆనంది భుజం మీద చేయి వేసి, ఏంట్రా ఆనంది ఆలోచిస్తున్నావు అని అడిగాడు నిఖిల్. ఏం లేదన్నయ్య, అర్జున్ తల్లిదండ్రులిద్దరూ నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తే వాళ్ళు మనకేమైనా బంధువులు అవుతారేమో అని అనిపించింది, అందుకే అడిగాను. పిచ్చిదానా, బంధువులందరూ ప్రేమగా ఉంటారని ఎక్కడైనా ఉందా? వాళ్ళు మంచివాళ్ళు, అంతేకాకుండా నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం, అందుకే ప్రేమగా చూసుకుంటున్నారు అని లోపలికి వెళ్ళిపోయింది లత. నిఖిల్ వెళ్ళడంతో తన వెనకాల వెళ్ళింది శ్రావణి. ఆనంది హాల్లో కూర్చుని ఆలోచిస్తోంది. ఆనంది అని తండ్రి పిలుపు విని అటువైపు చూసి నాన్నగారు అని వెళ్ళి పట్టుకుంది గోపిగారిని. ఎలా ఉన్నావురా అని అడిగారు గోపిగారు. క్షమించండి నాన్నగారు అంది ఆనంది ఏడుస్తూ. ఆనంది ఏడుపు వినిపించడంతో మళ్ళీ అందరూ హాల్లోకి వచ్చారు కంగారుగా. ఎందుకురా ఏడుస్తున్నావు? నా వల్లే కదా నాన్నగారు మీకు పెళ్లిలో అంత అవమానం జరిగింది. నేను అస్సలు ఊహించలేదు, లేకపోతే ఆర్యన్ నేను అసలు పెళ్లి చేసుకుంటాను మీతో అనేదాన్నే కాదు. ఆనంది కళ్ళు తుడిచి, అవన్నీ మర్చిపో, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావో లేదో అది చెప్పు చాలు. నువ్వు సంతోషంగా ఉంటే అలాంటివేమీ బాధ పెట్టావు మమ్మల్ని. నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్నగారు అంది ఆనంది నవ్వుతూ. ఆయన చిన్నగా నవ్వి, అదే కావాలి మాకు, హ్యాపీగా ఉండు అని లోపలికి వెళ్ళిపోయారు గోపిగారు. ఆనంది, నీ పెళ్లి తర్వాత ఇదే మీ నాన్నగారి ముఖంలో నవ్వు చూడ్డం అంది లత. ఆనంది బాధగా ముఖం పెట్టింది. అత్తయ్య, జరిగిపోయినవన్నీ ఇప్పుడు ఎందుకు, మనకు ఆనంది సంతోషంగా ఉందని తెలిసింది కదా, అది చాలు అంది శ్రావణి. అంతలో ఆర్య నుంచి ఫోన్ వచ్చింది. అది చూసి, ఆర్య నీతో మాట్లాడుతున్నాడా, నిన్నేమైనా అన్నాడా అని అడిగాడు నిఖిల్. లేదన్నయ్య, నేనే ఈరోజు ఆఫీస్కి వస్తానని చెప్పాను. ఎందుకు నువ్వు ఆఫీస్కి వెళ్ళడం అన్నాడు నిఖిల్ కొంచెం కోపంగా. చెప్తానాగు అని ఆర్య ఫోన్ లిఫ్ట్ చేసింది ఆనంది. బయలుదేరావా ఆనంది అని అడిగాడు ఆర్య. లేదార్య, రేపు వస్తాను, ఈరోజు మా ఇంటికి వచ్చాను అందుకే రాలేదు. నీకు ఫోన్ చేద్దామనుకునేలోగా నువ్వే చేసావు, రేపు తప్పకుండా వస్తాను అంది ఆనంది. అలాగే, ఎదురు చూస్తూ ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు ఆర్య. ఆర్య ఆఫీస్కి మళ్ళీ ఎందుకు వెళ్ళడం అని అడిగాడు నిఖిల్. ఏంటన్నయ్య, జాబ్ చేస్తున్నవాడివి నీకు కూడా తెలియదా? ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ కొన్ని నా దగ్గరే ఉండిపోయాయి, 2 ప్రాజెక్టులు కూడా మధ్యలో ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అతనికి అప్పగించాలి కదా అంది ఆనంది. నిజమే అనుకో, కానీ నువ్వు ఆర్యను కలవడం అర్జున్కి నచ్చదేమో అని నా అనుమానం. నిజమే అని మనసులో అనుకుని ముందు రోజు జరిగిన సంఘటన గుర్తురావడంతో బాధగా ముఖం పెట్టింది ఆనంది. శ్రావణి ఆనంది భుజం మీద చేయి వేయడంతో తేరుకుని, ఏం లేదన్నయ్య, ఒకసారి కలిసి వస్తానని అర్జున్కి కూడా చెప్పాను అంది ఆనంది. ఇకపై ఆర్యను కలవకుండా ఉండ ఆనంది, దానివల్ల మీ ఇద్దరికి ఏ గొడవలు రాకూడదు, అదే నా ఉద్దేశ్యం. అలాగే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ ఇప్పుడు మనం అర్జున్ ఆర్య అంటూ వాళ్ళు ఎవరి గురించో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను ఈరోజు మీతో సరదాగా గడపాలని వచ్చాను అంది ఆనంది. అలాగేనమ్మా, అందుకే కదా నేను కూడా లీవ్ తీసుకున్నాను అన్నాడు నిఖిల్ నవ్వుతూ. గ్రేట్, అయితే ఎంజాయ్ చేద్దాం అని నవ్వుకున్నారు ముగ్గురు. ఆ రోజంతా చాలా సంతోషంగా గడిచింది ఆనందికి. కనీసం ఫోన్ కూడా చేయలేదు అర్జున్. అయినా అవేం పట్టించుకోకుండా ఆనంది వాళ్ళ అమ్మ చేతి వంట తిని
కొంతసేపు కబుర్లు చెప్పుకొని పడుకోవడానికి వెళ్తుంటే, గుడ్ నైట్ ఆనంది, రేపు నీకు గుడ్ న్యూస్ చెప్తాను అంది శ్రావణి నవ్వుతూ. ఏంటదినా, నేను మేనత్తనవుతున్నానా అని సంతోషంగా అడిగింది ఆనంది. ఇంత త్వరగానా? మరి గుడ్ న్యూస్ అన్నావు? అదొక్కటేనా నేను చెప్పే గుడ్ న్యూస్, ఇంకేముండదా అంది శ్రావణి. మరేంటో చెప్పు వదినా. ఇప్పుడే కదా చెప్పాను రేపు చెప్తానని, వెయిట్ చేయి అని నవ్వుతూ వెళ్ళిపోయింది శ్రావణి. ఏంటప్పా గుడ్ న్యూస్ అనుకుంటూ వెళ్ళి పడుకుంది ఆనంది. అర్జున్ అన్న మాటకి ఇప్పటికీ అర్థం తెలియలేదు తనకి. మాకు ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని అమ్మంటోంది. అర్జున్ ఏమో వాళ్ళ అమ్మకి మేనకోడలు అంటున్నాడు. నిజం నేను అడిగినా ఎలాగూ చెప్పడు. ఇంకెవరిని అడగాలి అని ఇలా ఆలోచిస్తూ పడుకుంది ఆనంది. ఉదయం లేచేసరికి 8 అవుతూ ఉంది. ఏంటి ఎంతసేపు పడుకున్నాను, అమ్మ కానీ వదిన కానీ లేపలేదేంటి నన్ను అని మనసులో అనుకుంటూ ఎడంవైపుకు చూసి షాక్ కొట్టినట్టు ఉండిపోయింది. అక్కడ అర్జున్ కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. ఒకసారి కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూసింది ఆనంది. ఎదురుగా అర్జునే కనిపించేసరికి ఎందుకొచ్చాడు, నేను కొట్టిన దెబ్బకి ఏం చేస్తాడో, ఆ రోజు నైట్ ఎందుకో నేను పడుకున్న తర్వాత వచ్చాడు, ఉదయమే నేను ఇలా వచ్చేసాను, ఇప్పుడు ఏమంటాడో, అమ్మ వాళ్ళకి తెలిస్తే బాధపడతారు అని మనసులో అనుకుని ఎప్పుడొచ్చావు అర్జున్ అని అడిగింది ఆనంది. ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు అర్జున్. నాకొచ్చే కోపానికి అని తను తిట్టుకుంటూ బట్టలు బెడ్ మీద పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి తను పెట్టిన చీర కాకుండా తన ఆఫీస్కి వేసుకుని వెళ్ళే డ్రెస్ ఉండడం చూసి ఇదెవరు మార్చారు అని మనసులో అనుకుని తన చీరని తీసుకోబోయింది. ఇది వేసుకుంటే చంపుతా అని ఒక నోట్ ఆ చీర మీద పెట్టుంది. అది అర్జున్ పనే అని అర్థమై ఇప్పుడు ఈ చీర కట్టుకుంటే ఏం గొడవ చేస్తాడో అని అనుకుని బెడ్ మీద పెట్టిన డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది. చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకున్నావేంటి ఆనంది, పెళ్ళైన కొన్ని రోజులైనా చీరలు కట్టుకోరా, బాగుంటుంది అంది లత ఆనంద్ దగ్గరకు వచ్చి. అమ్మా అని ఆనంది ఏదో చెప్పేలోగా నేనే డ్రెస్ వేసుకోమన్నాను అత్తయ్య, ఆఫీస్కి చీరలో వెళ్తే బాగోదు కదా అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఆఫీస్కా? ఏ ఆర్యతో పెళ్లి జరిగితే వెళ్ళేది కదా. ఆ మాటకి బాధగా చూసింది లత. అర్జున్ అంది ఆనంది కోపంగా. ఏంటి, నేనేం తప్పుగా అనలేదు కదా. నువ్వేం తప్పుగా అనలేదు అర్జున్, కానీ సరిగా అర్థమయ్యేలా కూడా చెప్పలేదు. ఆనంది లత వైపుకు తిరిగి, అమ్మా తన ఆఫీస్కే నేను వెళ్ళేదని అర్జున్ ఉద్దేశ్యం, నువ్వు అనుకుంటున్నట్లుగా ఆర్య ఆఫీస్ కాదు అంది ఆనంది. అలాగా, మంచిది, ఇంకా ఆర్య ఆఫీస్ కని కంగారు పడ్డాను, రండి టిఫిన్కి అని లత వెళ్తుంటే నేను చేసొచ్చాను అని ఫోన్ చూసుకుంటున్నాడు అర్జున్. లత ఆనంది వైపు చూసింది. చేసొచ్చానని అంటున్నాడు కదమ్మా, నాకు పెట్టు, ఆకలిగా ఉందమ్మా అని టిఫిన్ తింది ఆనంది. పనుందని నిఖిల్ ఉదయమే వెళ్ళిపోయాడు. శ్రావణి లత వంటగదిలో ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది ఆనంది అర్జున్ దగ్గరికి వెళ్ళి. ఆ మాట కోపంగా చూశాడు. నువ్వు కోపంగా చూస్తే భయపడేవాళ్ళు ఎవరూ లేరిక్కడ అంది అంతే కోపంగా చూస్తూ. అర్జున్ లేచి బయటకు వెళ్ళిపోయాడు. అర్జున్ అంది ఆనంది. ఏం మాట్లాడకుండా వెళ్తుంటే బాధగా అనిపించి ఆనంది వెనకే వెళ్ళింది. ఇంతలో గోపిగారు లోపలికి వస్తూ అర్జున్ని చూసి ఎప్పుడొచ్చావు అర్జున్ అని అడిగారు. ఇప్పుడే, పనుంది వెళ్తున్నాను అని గోపిగారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అర్జున్. ఆనంద్ అలా చూస్తూ నిలబడింది. ఏమైందమ్మా, ఏమైనా గొడవ పడ్డారా అని కూతుర్ని అడిగారు గోపిగారు. లేదు నాన్న, నిజంగానే ఏదో పనుందని వెళ్తున్నాడు అని తండ్రి చేతులను కూరగాయల సంచిని తీసుకుని రండి అని లోపలికి వచ్చింది ఆనంది. ఆనంది, అర్జున్ ఏడి అని అడిగింది శ్రావణి. వెళ్ళిపోయాడు వదినా. అదేంటి, నేను తనకిష్టమైన కాఫీ తెచ్చా అంది శ్రావణి ముఖం నీరసంగా పెట్టి. అది నాకివ్వు, మా ఆయన కాకపోతే నేను తాగుతా అంది ఆనంది నవ్వుతూ. అలాగేనమ్మా అని నవ్వుతూ ఆనంది కాఫీ కప్పు ఇచ్చి తన చేతిలో సంచి తీసుకుని వెళ్ళిపోయింది శ్రావణి. ఆనంది వెళ్ళి గోపిగారి పక్కన కూర్చుంది. నువ్వు చెప్పింది నిజమే కదా. మీతో అబద్ధం ఎందుకు చెప్తాను నానా, నేను అర్జున్తో చాలా సంతోషంగా ఉన్నాను అంది ఆనంది నవ్వుతూ. మరి ఆర్యని ఎందుకు పెళ్లి చేసుకుంటా అన్నావు? ఆ మాటకి ఏం మాట్లాడలేదు ఆనంది. ఆనంది, నువ్వెవరిని చేసుకున్నా కూడా సంతోషంగా ఉండడమే మాకు కావాలి. మీకు సంతోషం కష్టమే అంకుల్ అని వినిపించడంతో ఇద్దరు వాడి వైపు చూశారు. అక్కడ ఆర్య నిలబడి ఉన్నాడు. ఆర్య, నువ్వు అంది ఆనంది కొంచెం కోపంగా. నిజమే కదా, వాడు నిన్ను చేసుకుందే మన ఇద్దరినీ విడగొట్టి ఏడిపించాలని అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఆర్య. ఆర్య, నోటికొచ్చినట్లుగా మాట్లాడుకు, నిన్ను నన్ను కలవడానికి రావద్దని చెప్పాను కదా,
అంది ఆనంది కొంచెం చిరాగ్గా. నిన్ను కలవడానికి వచ్చి మీ ఆయనతో కొట్టించుకోవడం నాకేం సరదా కాదు. అర్జున్ నిన్ను కొట్టాడా అని అడిగారు గోపిగారు ఆశ్చర్యపోతూ. ఆర్య ఏం మాట్లాడలేదు. ఈ అర్జున్ మంచివాడు అనుకున్నాను, కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బాధపడుతూ లోపలికి వెళ్ళారు గోపిగారు. అలా వెళ్తున్న తండ్రి వైపు చూస్తూ బాధగా నిలబడింది ఆనంది. అర్జున్ తన పని స్టార్ట్ చేశాడు. ఆనంది వాళ్ళ పేరెంట్స్ మనసును బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకా ముందు ముందు ఏం చేయబోతున్నాడు? అర్జున్ పంతం గెలుస్తుందా లేక ఆనంది ప్రేమ గెలుస్తుందా? ఈ విషయాలన్నీ తెలియాలంటే ముందు ముందు ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.